హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈజీగా ఫాస్ట్గా కుక్కర్లో ఉప్మా చేసి చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంతో 1½ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు తిరమాత గింజలు వేసేసుకుందాము. నేను ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో 1½ గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పెట్టేసుకుంటాను. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకున్నాను. పక్కన 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. నేను 1½ తీసుకున్నాను కాబట్టి రవ్వ 3 గ్లాసులు నీళ్ళు అటు సైడ్ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇక్కడ తిరమాత గింజలు వేసేస్తున్నాను. ఆయిల్ వేసాను కదా. కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసేసుకున్నానండి. తిరమాత గింజలు వేగిపోయినాయి. వేయించేసి ఇప్పుడు రవ్వ వేసేసుకుంటాను. ఈ ఎర్రగడ్డలు అవి వేగిపోయాయండి. కొంచెం అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను, తురిమేస్తున్నాను. దానిలోనే తిరమాతలోనే వేసేయాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా తినాలనుకుంటున్నారు. ఇట్లా తురిమి వేసామంటే ఫ్రెష్గా ఉంటుంది బాగా. అప్పుడప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కంపల్సరీ తింటారు. హెల్త్కి డైజెషన్ ప్రాబ్లము ఉండదు. కొంచెం ఒకసారి అట్లా వేపేసుకున్నామంటే పచ్చివాసన లేకుండా పోతుందండి అల్లము. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూను కొంచెం వేస్తున్నానండి. వేసాను. కొంచెము నెయ్యి వేస్తున్నానండి. నేను నెయ్యి కంపల్సరీ వేస్తాను. అల్లము నెయ్యి ఖచ్చితంగా వేస్తాను. ఇప్పుడు దాన్ని బాగా వేపేసుకుందామండి. బాగా ఇట్లా ఒక 5 నిమిషాలు బాగా వేగిపోతే టేస్ట్ బాగుంటుందండి. ఎంత వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్లో కాబట్టి తొందరగా అయిపోతుంది మనకు. చూడండి బాగా వేగిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, వైట్గా వచ్చినట్లు చూడండి. అట్లా అవుతుంది. స్మెల్ వస్తుంటేనే తినాలనిపిస్తుంది. అల్లము నెయ్యి వేసినాం కదండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ వాసనతోనే తినాలనిపిస్తుంది. ఉప్మా తినలేమనే వాళ్ళు ఈ స్మెల్ చూసే తినేస్తారండి. అంత బాగా స్మెల్ వస్తుంది. మనకు మంచి వాసన వచ్చిందంటే ఉప్మా రవ్వ వేగిపోయినట్లండి. ఇప్పుడు ఈ ఎసరు ఉంది కదా, ఇది వేసేసుకుంటాను. కొద్దిసేపు అట్లా ఉడకనిచ్చి కొంచెం తిక్కుగా అవుతానే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ రప్పించేస్తున్నామండి. నేను సిమ్లో పెట్టున్నాను, కొద్దిసేపు హైలో పెట్టేస్తాను. ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఈజీగా బాగా తింటారు ఇష్టంగా. చూడండి అట్లా కొంచెం గట్టిగా వచ్చేటప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందామండి. ఒక రెండు విజిల్లు వస్తానే మనకు రెడీ అయినట్లు. ఇప్పుడు పెంచుతున్నాను ఫ్లేము, మీడియంలో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తానే మనకు రెడీ అయిపోతుందండి. 2 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వెయిట్ పోయిన తర్వాత ఓపెన్ చేద్దాము. చూడండి వెయిట్ వచ్చేసింది. ఇప్పుడు మూత తీసేస్తున్నాను. మూత తీసి ఒక్కసారి కలిపేసుకుందామండి. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకంటే కుక్కర్లో ఒక సైడ్కి ఎర్రగడ్డలు, ఒక సైడ్కి అట్లా ఎట్లా అంటే అట్లా వస్తాయి, మిక్స్ అవ్వవు కదా. ఒకసారి కలిపేసుకొని తీసేసుకుందాము. చూడు ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది. అంతే అండి, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారండి. ఇట్లా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.